ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. విచారణలో స్పీకర్కు 2 వారాల గడువు ఇచ్చిన కోర్టు ఇవాళ తుది నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిలో అరికిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. జనవరి 16న జరిగిన విచారణలో స్పీకర్ ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఎమ్మెల్యేల అనర్హతపై తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఆధారాలు లేవనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే నేటి విచారణలో ఎమ్మెల్యేల అనర్హత కోర్టు ఏ వ్యాఖ్యలు చేస్తుందని అటు బీఆర్ఎస్ నేతల్లోనూ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం కరస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి కేసు ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి ఇప్పటికే గడ్డం ప్రసాద్ స్పీకర్ 8 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. గత ఏదైతే సంజయ్ మీద ఉన్నటువంటి కేసుకి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో 8 మందికి కూడా క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరో 2 కడియం శ్రీహరి, దానం నాగేందర్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్స్ పరంపర అయితే కొనసాగింది ఈ కేసుకి సంబంధించి స్పీకర్ వద్ద. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి తుది తీర్పు వస్తుంది అన్న తుది తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిని ఇప్పటికే విచారించింది శాసనసభ స్పీకర్ బృందం. మొత్తం క్లీన్ చిట్ కూడా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇచ్చారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెగేసి చెప్పారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ రోజు జరగబోయేటటువంటి సుప్రీంకోర్టులో కేసుపై కీలక విచారణ జరగనుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారినటువంటి కేసులో జస్టిస్ అగస్టిన్ జార్జ్ అలాగే జస్టిస్ సంజయ్ కరోల్ ద్విసభ్య కమిటీ ధర్మాసనం ఎలాంటి తీర్పుని వెలువడించబోతోంది అనేది కూడా సర్వత్రా అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు బీఆర్ఎస్ పార్టీలోను ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపినటువంటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల సదరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో వారిపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవంటూ పేర్కొంటూ పిటిషన్ లో కొట్టిపారేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా దారితీసింది. గతంలో ఈ కేసులో విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. స్పీకర్ కి ఇప్పటికే చాలా వరకు కూడా సమయం ఇచ్చినప్పటికీ ఈ కేసుని త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. అంతేకాదు ఒక దశలో మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా లేక మీరు తీసుకుంటారా అంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తూ ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. కోర్టు నిర్దేశించినటువంటి గడువు సూచనలు పాటించగా ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇవాళ జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్స్ చాలా వాడివేడిగా ఉండబోతున్నాయి. ఎలాంటి చర్యలు సుప్రీంకోర్టు తీసుకోబోతోంది అనేది కూడా సర్వత్రా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు నిర్ణయించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.